రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట నేటి నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనం కళా కేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందితో జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వి వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, వివిధ కార్పొరేటర్ల డైరెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూఎల్బీస్లో, అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ యాజ్ వెల్ as అర్బన్ లోకల్ బాడీస్లో స్వచ్ఛత మీద కార్యక్రమం, నెల రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మనం నగరాలు పరిశుభ్రంగా, నీట్గా, క్లీన్గా ఉండాలి అంటే నగరపాలక సంస్థలతో పాటు ప్రజల నుంచి కూడా భాగస్వామ్యం మనకి కావాలి. మనం ఏ రోజైతే ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కలిపి ఇచ్చేస్తున్నామో అప్పటి నుంచి మన పారిశుద్ధ్యంలో సమస్య మొదలవుతోంది. అక్కడి నుంచి కూడా పొడి చెత్త తడి చెత్త కలిసిపోయి మళ్ళీ దాన్ని విడదీయలేక అక్కడి నుంచి మళ్ళీ అదే విధంగా డంప్ సైట్లో వెళ్ళడము, దాని నుంచి రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మా వైపు నుంచి విన్నపం ఏంటంటే ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కలిపి ఇస్తున్నారు, దాన్ని మనం విడగొట్టి ఇచ్చేటట్టుగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4 వీక్స్ ప్రణాళికలో ఫస్ట్ ఈ వారం అంతా కూడా మనము ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వారం మేజర్గా డ్రైన్ డీసిల్టేషన్, తర్వాత థర్డ్ వీక్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఎక్కువ చెత్త జనరేట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్స్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వీక్లో మనకి మిగిలిపోయిన ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా సరే యూటిలైజేషన్లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోనే యూటిలైజ్ చేయకపోవడం అలాంటివి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ముఖ్యంగా మనకి రాత్రి అంతా కూడా కొంత హోమ్లెస్ పీపుల్ కానీ ఇదంతా ఇక్కడ ఉండడము, బయట మనకి తినడము, ఇక్కడే కూడా చెత్త వేసేయడం, అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా వాడకం సరిగ్గా లేని ఏరియా కాబట్టి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సాసా యాక్టివిటీస్ ప్రతి మంత్ మనము థర్డ్ సాటర్డే కొంచెం ఫోకస్ పెట్టి చేస్తున్నాము. ఇంకా 1 స్టెప్ ముందుగా తీసుకువెళ్ళి స్టేట్ లెవెల్పై ఒక కొత్త డిసిషన్ తీసుకువచ్చారు. దట్ నెక్స్ట్ 1 మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ 22 మే నుంచి 1 మంత్ కంప్లీట్గా ఎవ్రీ డే సమ్ యాక్టివిటీ విల్ బి టేకెన్ అప్. దాంట్లో మనము ఇన్షూర్ చేస్తాము దట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా చేయాలి. సో దట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే కొంచెం సివిక్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని గురించి వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో దట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క రోజు మన బాధ్యత అలాగే తీసుకొని దే విల్ స్టార్ట్ డూయింగ్ ద క్లీనింగ్ వర్క్. ఈ విషయంలో మనము ఇప్పుడు ఈరోజు ఆనంద్ కళా కేంద్రం ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాము. మనము ఫస్ట్ వీక్లో పెడతాము. స్పెసిఫిక్గా ఎల్లో స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి, అదే ఐడెంటిఫై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ షూర్ దట్ రోడ్ స్వీపింగ్ కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇనిషియలీ. ఆ తర్వాత వాల్స్కు కూడా పెయింటింగ్ చేస్తాము. సో దట్ అదే బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేస్తాము. సిమిలర్గా ఈ తర్వాత మనము అన్ని ప్లేసెస్లో పబ్లిక్ టాయిలెట్స్ అపాయింట్ చేస్తాము. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా మొబైల్ టాయిలెట్స్ అన్ని ప్లేసెస్లో, అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మొబైల్లో వస్తుంది. సో ఆ లొకేషన్స్ కూడా క్లియర్గా అందరికీ అవగాహన పెడతాము. దట్ దీస్ ప్లేసెస్లో ఆల్రెడీ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. సో దే షుడ్ యూజ్ దట్. ఆల్రెడీ గవర్నమెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి అదే యూజ్ చేయాలి. ఓపెన్ యూరినేషన్ కంపల్సరీ 100% హెస్ టు బి స్టాప్. దాంట్లో పెనాల్టీ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. అది కూడా పబ్లిక్లో అవగాహన పెడతాము. సెకండ్ పాయింట్, ఇలాగా వీక్ వైజ్ మనము వేరే వీక్లో అందరికీ ఇన్వాల్వ్ చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, ఈ రోజు కూడా చాలామంది ఎన్జిఓస్ ఇక్కడ వచ్చారు. సో ఇనిషియల్లీ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 100% హోలిస్టిక్గా మనం అప్రోచ్ అవుతాము. ఈ తర్వాత అనదర్ వీక్ విల్ బి టేకెన్ అప్ ఫర్ ద రెసిడెన్షియల్ స్పాట్స్, కమర్షియల్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా మనం కవర్ చేస్తాము. సిమిలర్గా ఈ బ్యూటిఫికేషన్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకువెళ్తాము. క్లీన్ చేసిన తర్వాత అది బ్యూటిఫికేషన్ మనం ఫోకస్ పెడతాం. ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అవగాహన వస్తుంది. దే విల్ ఆల్సో.